నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ఎలక్షన్లు అయిపోయిన వారం రోజులు అయ్యింది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాదోపవాదనలు చేసుకుంటూ మేము గెలుస్తామంటే మేము గెలుస్తాం, ఇన్ని సీట్లు వస్తాయంటే ఇన్ని సీట్లు వస్తాయి అని చెప్పేసి ఒక పార్టీ వాళ్ళు ఒకవైపు రెండు వర్గాలుగా చీలిపోయి డైలీ డిబేట్లలో ఒక పరిస్థితికి నెలకొంది. చాలామంది ఏంటి అసలు రాష్ట్రంలో రిజల్ట్ ఎలా ఉండబోతుంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒక అనిశ్చిత పరిస్థితి నెలకొంది. మరి వాటికి సమాధానంగా మీరు ఏం చెప్తారంటే ఏం చెప్తారు? ఇప్పుడు హోరాహోరీ పోరు ఇదేమీ లేదండి. వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన అరాచకం చూసిన తర్వాత అతనికి ఓటు ఎవడేస్తాడండి? కొంతమంది ఉంటారు. నువ్వు అతను అరాచకం చేసినా వేస్తారు, చేయకపోయినా వేస్తారు. అతను పెట్టినా వేస్తారు, పెట్టకపోయినా వేస్తారు. ఎందుకంటే అది కులగజ్జి, మతం చీడ, ఇలాంటి రకరకాల కారణాలు ఉన్నాయి. ప్రాంతం మీద, అవతల పార్టీ మీద ద్వేషం, జాతి వైరం, ఇలాంటివి కొన్ని ఉంటాయి. 33% అనేటువంటిది అన్అవాయిడబుల్. ఇంక ఏం చేసినా కూడా వాళ్ళు ఎవడో మార్చలేడు. వాళ్ళకి బంగారు పిటికలు ఇచ్చినా చంద్రబాబు నచ్చడం. కాబట్టి రెస్ట్ ఆఫ్ ఆల్ గత ఎన్నికలో అతనికి 51% వచ్చింది. అతనికి ఎంత 18% తగ్గిపోయింది. 33%లో తేల్తాడు అతను. అయితే ఇదంతా ఎందుకు జరిగింది? అతను స్వయంకృతం. అమరావతి విషయం కానీ, పోలవరం విషయం కానీ, విభజన హామీలు కానీ, సిపిఎస్ రద్దు కానీ, అంగన్వాడీ ఆశా వర్కర్లు కానీ, ఏ వర్గాన్ని వదిలేడు చెప్పండి? ఇసుక కానీ, మద్యం కానీ, దళితుల మీద దాడులు కానీ, చంపేసి ఇంటికి డెలివరీ ఇవ్వడం కానీ, శిరోమండలాలు కానీ కొట్టి చంపడం కానీ, 10 ఏళ్ళ కుర్రోడు 10వ తరగతి చదివి కుర్రోడిని తగలెట్టేయడం కానీ, అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో అత్యాచారాలు కానీ, వేధింపులు కానీ, ప్రతిపక్ష పార్టీ రాజకీయ పార్టీ నాయకుల్ని వేధించాడు, ప్రైవేటు వ్యక్తుల్ని వేధించాడు. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఒక్క పెట్టుబడి తీసుకురాలా. రాష్ట్రంలో తట్టిని మట్టిపోయలేదు, ఒక రోడ్డు వేయలేదు. అతనంటే అభివృద్ధి లేదు, భవిష్యత్తు శూన్యం చేశాడు, ఉపాధి లేదు, ఇసుక ద్వారా ఉపాధి దెబ్బ కొట్టేశాడు, ఉద్యోగస్తులు జాబ్ క్యాలెండర్, కుర్రోళ్ళకి యూత్కి జాబ్ క్యాలెండర్ అని అది లేదు. అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యాడు. అన్ని వర్గాలని దూరం చేసుకున్నాడు. ఏ రకంగా ఏ వర్గం అతను అండగా నిలబడతారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వైసీపీ వాళ్ళు చెప్పడానికి బటన్ నొక్కాను నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి వాళ్ళు నాగేస్తారు అని అనుకుంటున్నాడు. అలా ఆశపడడం తప్పులేదు, ఆశపడవచ్చు. నెక్స్ట్ వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్లు నా దగ్గర ఉండి నాకు నిజంగానే వాళ్ళ సైన్యం కింద పనిచేశారు. ఇలాగ అతను కొన్ని లెక్కలు పెట్టుకున్నాడు. ఒక వర్గాన్ని కన్సాలిడేట్ చేసి వాళ్ళను జాతిగా కాపాడుకుంటే ఈ కులం పిచ్చి అలాంటి పిచ్చులతో కొంతమంది టీడీపీని వ్యతిరేకించి వాళ్ళు అందరితో కలిపి కొట్టచ్చు అనుకున్నాడు. మరి అనుకున్నట్టయితే నువ్వు తోపు అయిపోతావు కదా, దేవుడు అయిపోతావు కదా. దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, నువ్వేమనుకుంటే దానికి వ్యతిరేకంగా అవుతూ ఉంటుంది. అన్నిసార్లు కూడా అన్ని స్కెచ్లు అన్ని మాసాలు పని జరగవు. ఇది వాలంటీర్లు వాళ్ళ దారాలు చూసుకుంటున్నారు. విజయానికి క్లెయిమ్ చేసుకుని ఉంటారు కానీ ఓటమికి ఎవరికైనా నా సంబంధం లేదని పారిపోతారు. ఓటమి వస్తున్నప్పుడు వాళ్ళు రాజీనామా చేయమన్నట్టు ఎంతమంది చేశారు? వాళ్ళు 2,50,000 2 లక్షల మంది రాజీనామా చేసి ఉంటే సూపర్ అనుకుందాం. ఒక వంతు చేశారు. నెక్స్ట్ పథకాలు మహిళలకి టీడీపీ కూడా బ్రహ్మాండంగా ప్రకటించింది. వాళ్ళ మేనిఫెస్టో, కూటమి మేనిఫెస్టో కూడా అదిరిపోయింది. బస్సులు ఫ్రీ కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది 1,500 ఇవ్వటం కానీ గట్టిగా వెళ్ళిపోయినాయి. అది పెన్షనర్లు నువ్వు ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నాను అన్నావు. నువ్వు ఇంటికి తీసుకొచ్చి ఇవ్వకపోయినా పర్లేదు కానీ మాకు 4,000 వస్తుంది అనుకుంటున్నారు వాళ్ళు. ఓ రోజు ఆలస్యమైతే కంప్లైంట్ అంటుకుపోతాయా? అంతే కదా. నీకు ఆ లాజిక్ మిస్ అవ్వకూడదు. నువ్వు ఇంటికి వెళ్ళి ఇవ్వటం అనేటువంటి చూసుకున్నా కానీ నువ్వు ఓ 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి కాదు, 10 రోజులు పోయిన వస్తుంది నష్టమేటి. వాళ్ళు ఇస్తా అంటున్నారు కదా, రేపు నుంచి ఇంటికి పట్టుకొచ్చి ఇవ్వకపోతే అప్పుడు అడుగుదాం అనుకుంటారు. పైగా ఏప్రిల్ నుంచి అన్నాడు ఆయన. ఏప్రిల్, మే, జూన్ కలిపి జూలై 1వ తారీఖున 7,000. ఆ 7,000 కనపడుతుంది, ఇంకేమీ కనపడదు వాళ్ళకి. అలాగే నువ్వు ఏదైతే ఆధారపడ్డావో దానికి గండి కొట్టేసారు వాళ్ళు. యూత్నేమో లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పథకాలు వీళ్ళ మీద నమ్మకం, పెట్టుబడులు తీసుకొస్తారా వీళ్ళు, అభివృద్ధి చేస్తాడరా బాబు అనేటువంటి నమ్మకం యూత్ ఇటుపక్క అట్రాక్ట్ అయింది. నువ్వు చేసిన మోసాలు గమనించారు. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు టీడీపీ మీద కూటమే ప్రేమ ఉన్న లేకపోతే నీ మీద దొబ్బేలు ఉందా? నేను ఓడించాలని పగట్టేశారు వాళ్ళు. కక్షగట్టి పగట్టేసి పట్టుదలగా నిలబడ్డారు. అది పోస్టల్ బ్యాలెట్లోనే కనపడింది. ఆశా వర్కర్లను జుట్లు ఇచ్చి కీడ్చుకెళ్ళావు. అంగన్వాడీ టీచర్ని వాళ్ళు మర్చిపోతారా? వాళ్ళే ఉన్నారు, నువ్వు బటన్ నొక్కిన దాంట్లోనే. భవన నిర్మాణ నీకు ఎగబడి ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అమరావతి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రైతువారి భూములు ఉన్నవాడు, ఎకరం ఉన్నవాడు నుంచి 100 ఎకరాలు ఉన్నవాడు అందరూ సఫర్ అయ్యారు. అంతకుముందు 2 కోట్లు ఉంటే 10 లక్షలు అయిపోయింది, లేకపోతే 20 లక్షలు అయిపోయింది. 3 వంతులు 4 వంతులు పడిపోయి డ్రాప్ అయిపోయింది. ఇవన్నీ ఒక ఎత్తు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక ఎత్తు. అంటే కన్నుడు చావుకి 1000 కారణాలను నువ్వు
పతనం వైపు వెళ్తున్నప్పుడు శరవేగంగా వెళ్ళిపోతాం. ఇంకో పక్కన చెల్లెళ్ళు, వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు, ఓ పక్కన షర్మిల గారు, ఇంకో పక్కన సునీత గారు. అసలు వీళ్ళ అసలు స్వరూపాన్ని బయటపెట్టేశారు. అప్పులు, తెచ్చిన అప్పులు ఎంత, నువ్వు ఖర్చు పెట్టింది ఎంత, మిగతా డబ్బు ఏమైపోయింది అనేటువంటి అందరికీ అర్థమైపోయింది. దోసేసాడు రా బాబు, మద్యం మీద దోసేసామని అర్థమైపోయింది అందరికీ. ఒకటా రెండా చెప్పుకుంటే 100 కారణాలు ఉన్నాయి. ఇన్ని చూసిన తర్వాత ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ అతనే వస్తాడు, భయపెడతారు. వాళ్ళు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి 175 వస్తాయి అనకపోతే నేను ఓడిపోతున్నాను అంటాడా? అండ కదా. అది ఇంకోటి ఎవడో చెప్తాడు, సర్వేలో వాళ్ళు అదని ఇదని బెదిరిస్తారు. అది యూట్యూబ్లో అలాగే ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, అలాగే ఎవడో ఒకటి మాట్లాడతాడు యూట్యూబ్లో. అవన్నీ చూసి వాళ్ళు అనుకూల ఛానల్ చెప్తూ ఉంటారు, రకరకాల వాళ్ళు వచ్చి చెప్తారు. నీకు తెలియదు వాళ్ళు చెప్పాలా? ఒక జగన్మోహన్ రెడ్డి తప్పితే ఎమ్మెల్యేలు కూడా ఎవరు, మంత్రుల్లో కూడా ఎవరు వచ్చి స్వచ్ఛందంగా ఇప్పుడు మీకు ఒకటే లెక్కండి, జగన్మోహన్ రెడ్డి 175 వస్తాయి మనకు అన్నప్పుడు పక్కన బొత్స సత్యనారాయణ గారు మొహం చూస్తే చూడండి, అంతే చాలు, సింపుల్, వీడియోలో చూస్తే అయిపోయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది టీడీపీ వాళ్ళకి ఒక రకమైన అదురు ఉంది. ఏంటి 170 కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. ఈవీఎంలు నేను మేనేజ్ చేస్తారేమో. ఇప్పుడు ఈవీఎంలను మేనేజ్ చేసేసిలా ఉంటే బీజేపీ సహకారం లేకుండా చేయలేడు. బీజేపీ అలాగే సహకారం చేయాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే జగన్కి ఎందుకు చేస్తారో వాళ్ళే పవన్ కళ్యాణ్ సీఎం కింద ప్రకటించి టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో ఉండి 2 సార్లు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఈసారి మాకు ఏమన్నా నినాదం పెట్టుకుని లాజికల్గా పేపర్ల చేత మీడియా చేత ప్రచారం చేసి వీళ్ళకి అవకాశం ఉంది, వీళ్ళు చూస్తున్నారు, జనం వీళ్ళు చూస్తున్నారని చెప్పి ఇప్పుడు జగన్ వాళ్ళు వదరగొట్టేసి టపాలపడి మార్చేసుకుంటారు ఆ అవకాశం ఉంటే. ఆ అవకాశం లేదు, ఆయన చేత కదా. టీడీపీకి ఎందుకు వచ్చాడు పొత్తుకి, మేము రాము, డోర్లు మూసేసేమన్న వాళ్ళు, పైన సీన్ కాలిపోతుంది వాళ్ళకి. ఆ సీన్ కాలిపోతున్నప్పుడు 400 సీట్లు వస్తాయన్నప్పుడు 200 వస్తాయి రావో డౌట్ అంటున్నారు. వాళ్ళు మీ ఈవీఎంలు పెట్టేసుకోలేరా ఏంటండి? ఈ జగన్మోహన్ ఈ ముఖం చాలా అందంగా ఉందో 6 అడుగులు అందగాడు శోభన్ బాబు అని చెప్పి అతను ఒకనే పెట్టుకోమంటారా? కాబట్టి అలాంటి అధైర్యంగా ఉండకూడదు. ఎందుకు అయిపోయింది కదా ఎలక్షను. ఇప్పుడు నిజంగా ఏం మార్చలేరు కదా. ఒకవేళ నెగ్గుతాడు, ఏమైనా ఆపగలరా మీరు? ఓడిపోతాడు, అతను ఓడిపోకుండా చూడగలరా ఎవడన్నా? కాబట్టి అయిపోయిన తర్వాత నీ ఫలితం కోసం ఎదురు చూడాలి. నీకు ఉపశమనం కలిగించే మాటలు ఏంటి? అతను అన్ని విధాలా ఫెయిల్ అయిపోయాడు, అందరినీ దూరం చేసుకున్నాడు. ఎవడన్నా ఉంటే సిగ్గు లేకుంటే వేస్తారు. ఇప్పుడు సమాజంలో మంచివాడు ఉన్నట్టే చెడ్డవాళ్ళు ఉంటారు, దొరలు ఉన్నట్టు దొంగలు ఉంటారు, దొంగలను అభిమానించే వాళ్ళు ఉంటారు, దొంగలను ప్రేమించే వాళ్ళు ఉంటారు, అలాగే జగన్ ప్రేమికులు కూడా ఉంటారు. దాన్ని వర్రీ ఎందుకు అవుతారు? ఎప్పుడూ వర్రీ అవ్వక్కర్లేదు. కూటమి ల్యాండ్ స్లైడ్ విక్టరీ వస్తుంది. ఒక సునామీలాగా ఎన్నిక జరిగింది మొన్న. జగన్మోహన్ రెడ్డి మీద ఒక రకంగా చెప్పాలి తిరుగుబాటు చేశారు. జగన్ వర్సెస్ జనం అనేటువంటి వాళ్ళు జగన్ను ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అనుకున్నారు. అలా ఎవరు అనుకున్నారు? జనం ప్రజల్లో అన్ని వర్గాలు అనుకున్నారు. భూములకు సంబంధించి ల్యాండ్ టైటిల్ యాక్ట్ సఫరార్స్ అనుకున్నారు, ఇసుక సఫరార్స్ అనుకున్నారు, మద్యం సఫరార్స్ అనుకున్నారు, వ్యాపారస్తులు అనుకున్నారు, ఉన్నత వర్గాలు అనుకున్నారు, మధ్యతరగతి అనుకున్నారు, దిగువ మధ్యతరగతి అనుకున్నారు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, వీళ్ళందరూ అనుకున్నారు ఈ వద్దురా బాబు అని. ఎంతమంది వద్దనుకున్నప్పుడు నేను ఇంకొకడో అనుకుంటూ వస్తాడా? ఒకవేళ మీరు చెప్తే మాత్రం వచ్చేస్తాడా? ఎలా వచ్చేస్తాడు? కాబట్టి ధైర్యంగా దమ్ముగా హాయిగా కడుపు నిండా తిని పడుకుండా 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది.